ఐపీఎల్ సీజన్ నిర్వహణపై 7 జట్ల యజమానులతో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. విశాఖ, మంగళగిరి, కడప స్టేడియాల్లో మ్యాచ్లు నిర్వహించనున్నట్లు ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు తెలిపారు. క్రీడాకారుల వేలం ఏప్రిల్ 25న జరుగుతుందని, జూన్ 3న తొలి మ్యాచ్, జూన్ 28న ఫైనల్ విశాఖలో నిర్వహిస్తామన్నారు. ఈసారి డొమెస్టిక్ జిల్లా మ్యాచ్లను ముందుగానే నిర్వహించి ప్రతిభావంతులను ఎంపిక చేస్తామని చెప్పారు. ప్రతి జట్టుకు ఎథిక్ ఆఫీసర్గా రిటైర్డ్ పోలీసు అధికారిని నియమిస్తున్నామని తెలిపారు. ఈ కొత్త తరహాలో ఈ సంవత్సరం 3 స్టేడియంస్లో ఈ మ్యాచ్లు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు. ఈ 3 స్టేడియం ఒకటి మంగళగిరి, కడప అండ్ విశాఖపట్నం సైడ్లో జరుగుతుంది. ఏప్రిల్ 25న ఆక్షన్ జరుగుతుంది, ప్లేయర్స్ యొక్క ఆక్షన్ జరుగుతుంది. ఇది గత సంవత్సరం లాగా మెగా ఆక్షన్ కాదు, ఇది రిటైనర్ చేసుకున్న తర్వాత మిగిలిన ప్లేయర్ వరకు ఆక్షన్ జరుగుతుంది. అదేవిధంగా ఆక్షన్ జరిగిన తర్వాత జూన్ 3వ తారీఖున మ్యాచ్లు స్టార్ట్ అవుతాయి. మంగళగిరిలో మ్యాచ్లు స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ మ్యాచ్ నుంచి మంగళగిరిలో ఉంటుంది. అదే ఫైనల్స్ వైజాగ్లో ఉంటుంది. అది జూన్ 28న జరుగుతుంది. ఇలాగ ఈ మ్యాచ్లు 26 రోజుల పాటు ఒక ఉత్సవంగా ఈ మ్యాచ్లు జరుగుతాయి. ఈ మ్యాచ్లు అయిన తర్వాత దీనికోసం ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన డొమెస్టిక్ డిస్ట్రిక్ట్ మ్యాచ్లన్నింటినీ కూడా ఈసారి ప్రీపోన్ చేయడం జరిగింది. ఈ ఏపీఎల్లో ఎక్కువ ప్రతిభ వస్తుంది. లాస్ట్ టైం ముస్తాక్ అలీలో ఆంధ్ర క్రికెట్ ప్రతిభ చూసి అంచేత అండర్-19, అండర్-23 సీనియర్ టోర్నమెంట్లు అన్నింటినీ కూడా మేము ఏప్రిల్ 27 లోపల కంప్లీట్ చేసి వాళ్ళని ఈ ఏపీఎల్కి సెలెక్ట్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనివల్ల ఆంధ్ర ఎవ్రీ ఇయర్ జరిగే డొమెస్టిక్ సీజన్ ఒక 2 నెలల ముందుకు రావడం జరిగింది. వర్షాలు కూడా అడ్డంకి వస్తున్నాయి ఆగస్టులో అనే ఉద్దేశంతో చేయటం జరిగింది. ఇది కాకుండా ఈ మ్యాచ్లన్నింటినీ కూడా సోనీ లైవ్లో ఇవ్వటం వల్ల ఎక్కువ మందికి ఆదరణ వస్తుంది. అదేవిధంగా మా ప్రెసిడెంట్ గారు శివనాథ్ గారు సూచించినట్టు ఈ మ్యాచ్లకు సంబంధించిన అన్ని టీంలు కూడా ఈ మెయిన్ సిటీస్లో ప్రాక్టీస్ చేయకుండా ప్రాక్టీస్ మ్యాచ్లు అన్నీ కూడా డిఫరెంట్ సిటీల్లో నర్సాపురం, అమలాపురం, లేకపోతే ఏలూరు, నర్సరావుపేట డిఫరెంట్ గ్రౌండ్స్ తీసుకుని చేయటం వల్ల లోకల్లో ఉన్న టాలెంట్ ఎవరైతే బౌలింగ్ వేయగలరో బౌలింగ్ వేసేవాళ్ళు వాళ్ళని కూడా తీసుకొచ్చి బౌలింగ్ వేయించడం వల్ల లోకల్ టాలెంట్ బయటపడితే వాళ్ళకి